హాయ్ అందరికి నమస్కారం. ఈ టైమర్ వచ్చేసి ఎలక్ట్రానిక్ టైమరు 240 వోల్టేజ్ టైమరు. దీంట్లో మనం టైం ప్రోగ్రామ్ అనేది చెప్తాను. నేను టైం ప్రోగ్రామ్ ఎలా వర్క్ చేసుకున్నాను అనేది క్లారిటీగా చెప్తాను. నేను లాస్ట్ వరకు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చూడండి, ఈ దీంట్లో ఉన్న టైమర్లో అన్ని బటన్స్ అనేది పైకి ఉన్నాయి కదా. ఇప్పుడు నాబ్ మీదవి చూపుతా. ఆ నాబ్ మీద 1 ఉండాలి. పైన అన్ని పైకి ఉంటే ఏమవుతుంది అంటే 1 సెకండ్ అవుతుంది. మీరు లాస్ట్ వరకు చూస్తే క్లారిటీగా అర్థం చేస్తాను నేను. ఇది ఎన్వో పాయింట్ సెట్టింగ్లు అనమాట. ఇప్పుడు చెప్పేటి నేను ఎన్వో లాస్ట్లో ఇంకా నేను చెప్తా ఉంటా, మీరు వినండి. లాస్ట్ వరకు చెప్తే మీకు అర్థమవుతుంది క్లారిటీగా. ఈడ 1 మీద పెట్టండి. 10 మీద దాకా ఉంది కదా, మనం తింపుకుంటూ పోతే సెకండ్ నుంచి 1 2 3 4 సెకండ్ ఇట్లా పెరుగుతూ ఉంటాయి. ఈడ మొత్తం పైకి ఉన్నాయి కాబట్టి 1 సెకండ్ అదనమాట. ఈడ నా బటన్స్ అని. ఇప్పుడు ఈ 1 బటన్ ఏం పై కిందికి ఉంది కదా, ఆడ 1 మీద ఉంది అంటే 5 సెకండ్. ఇక్కడ పైన నాబి కాడ చూడండి 5, అది మళ్ళీ 2 మీద తింపుకుంటే 10 సెకండ్. అట్లా మనం ఇంకా తింపుకుంటూ పోతుంటే పెరుగుతూ ఉంటా టైమింగ్. మనం అదే క్యాలిక్యులేషన్ చేసుకునేలా. నీకు 1 మీద మీకు చూపెట్టడానికి 1 మీద పెట్టేసాను అనమాట స్టాప్గా. అది తింపితే టైమింగ్ పెరుగుతుంది అనమాట. స్టార్టింగ్ నుంచి అయితే 5 సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 1 డౌన్ ఉంది కాబట్టి. ఇది మనం తింపుకుంటే అట్లా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ అది చూపెడతాను నేను. అవన్నీ పైకి ఉన్నాయి కదా, అది 5 సెకండ్ ఇది. మనం ఇవి డౌన్ చేసుకుంటే టైమింగ్ అనేది మారుతుంది మనకు క్లారిటీగా. అంటే యాప్ దింపుతూ ఉంటే టైం మారుతుంది అనమాట. 1 మీద 2 మీద ఇట్లా తింపుకుంటూ పోతుంటే మనకు ఎంత కావాలంటే అంత. కానీ ఆ బటన్ 1 మీద ఉంది కాబట్టి 5 సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక అన్ని నుంచి చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, మీరు క్లారిటీగా వినండి, మీకు తొందరగా అర్థమవుతుంది. 2 మీద ఉంది. ఇప్పుడు 2 మీద ఉన్నప్పుడు ఏమైంది, 10 సెకండ్ ఇది నాబ్ మళ్ళీ తింపుకుంటూ పోవాలి. సేమ్ 10 సెకండ్ 20 సెకండ్ అట్లా 30 సెకండ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. 2 మీద ఉంది కాబట్టి మనకు అట్లా టైం నాబ్ దింపుకుంటూ పోతే సరిపోతుంది. నాబ్ మీద చెక్ చేసుకోవచ్చు మీరు. నాబ్ మీద చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 డౌన్ ఉన్నాయి, మొత్తం 4 మాత్రం పైకి ఉంది. ఇది క్లోజింగ్ టైమింగ్ ఇది అనమాట. ఎనువ అంటే క్లోజింగ్ టైమింగ్, అంటే టైమర్ ఆన్ అయినప్పుడు 10 మినిట్స్. ఇది అన్నీ డౌన్ ఉన్నాయి కదా, అప్పుడు 4 అనేది పైకి ఉంది, 1 2 3 అనేది డౌన్ ఉంది. 10 మినిట్స్ ఇది. అప్పుడు నాబ్ మీద తింపుకుంటూ పోతే పెరుగుతూ ఉంటుంది. 10 మినిట్స్ 20 మినిట్స్ 30 మినిట్స్ 50 మినిట్స్ 60 మినిట్స్ దాకా ఉంటుంది. 60 నిమిషాలు ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇవి అట్లనే పెట్టుకోవాలి. నాబ్ మీద తింపుకుంటూ పోతే టైమింగ్ పెరుగుతుంది అనమాట. ఇది మన క్యాలిక్యులేషన్ అనమాట. ఇప్పుడు అది అంతా ఎన్వో పాయింట్. ఇది ఇప్పుడు ఎన్సీ పాయింట్ గురించి చెప్తాను నేను. అంటే ఎన్సీ అంటే టైమర్ ఆన్ కానీ ఓపెన్ కావడానికి ఆ టైమింగ్ అనమాట. ఇప్పుడు దాకా చెప్పింది ఏమో క్లోజింగ్ టైమింగ్ ఇది. ఇప్పుడు ఓపెన్ టైమింగ్ ఇది చెప్తా. ఆ 4th డౌన్ చేశాను, అన్నీ పైకి ఉన్నాయి అనమాట. 4th ఒక్కటే డౌన్ ఉంటుంది ఎప్పటికీ ఎన్సీ పాయింట్లో. అది పైన ఉన్నాయి అన్నీ 1 సెకండ్. ఇప్పుడు సెకండ్ ఒక 1 అనేది డౌన్ చేశాను కదా, అది 5 సెకండ్. మళ్ళా ఒక నిమిషం అండి, మళ్ళీ చూడండి. ఆ పైకి ఉన్నాయి 1 2 3 అనేది పైకి ఉన్నాయి కదా. ఆ 4th ఒక డౌన్ ఉంది కాబట్టి 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్ 5 సెకండ్ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ 1 డౌన్ చేస్తాను. చూడండి, 1 డౌన్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, 5 సెకండ్ అవుతుంది. అది డౌన్ చేస్తున్నా చూడండి, క్లారిటీగా చూస్తే మనకు ఓకే. 1 డౌన్ చేసాను కదా, ఇది 5 సెకండ్. 4th మాత్రం అది ఎప్పటికీ డౌనే ఉండాలి, ఎందుకంటే ఇది ఓపెన్ గాటింగ్ టైమింగ్ అనమాట. ఎన్సీ పాయింట్కు ఓపెన్ కావడానికి అంటే ఏదైనా మోటార్ ఆన్ చేసినప్పుడు మనకు ఆఫ్ కావడానికి టైమింగ్ ఇది. మోటారే కానీ కాంట్రాక్ట్ ఏదైనా ఇన్కేస్. ఇప్పుడు 2 డౌన్ చేశాను. 2 డౌన్ చేసినప్పుడు 10 సెకండ్ డౌన్ పెట్టానుగా. 4th డౌన్ ఉంటుంది. 1 2 ఒకటే డౌన్ ఉన్నది, 10 సెకండ్. ఈ నాభి మీద తింపుకుంటే సరిపోతుంది. మనం 10 సెకండ్ కావాలన్నా అట్లా 11 12 13 అట్లా తింపుకుంటూ పోతుంటే మారుతూ ఉంటాయి అన్నమాట. 10 సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు 3 డౌన్ చేశాను. ఇప్పుడు 10 మినిట్స్ మొత్తం డౌన్ ఉన్నాయి కదా. 1 2 3 డౌన్, 4th డౌన్ అనమాట.
ఇప్పుడు 10 మినిట్స్ అనమాట. 1 మీద ఉంటే 10 మినిట్స్, 2 మీద ఉంటే 20 మినిట్స్, అట్లా తింపుకుంటూ పోతే మనకు టైమింగ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఎన్సి పాయింట్. ఎన్సి పాయింట్ అంటే క్లోజ్ కానీ ఓపెన్ కావడానికి టైమింగ్ గుర్తుపెట్టుకోండి. ఓపెన్ కావడానికి టైమింగ్. ఎనువ అంటే క్లోజింగ్ కావడానికి టైమింగ్ అది. ఇది ఎనువ పాయింట్లు డ్రాయింగ్ అనమాట. ఇలా ఉంటే మీకు అక్కడ అర్థం కాకుంటే ఈ డ్రాయింగ్ వేసి చూసుకోవచ్చు మీరు నీట్గా. కానీ నాబి దింపుకోవాలి. ఇలా ఎట్లయితే డౌన్ పెట్టేశామో పర్ఫెక్ట్గా డౌన్ ఉంటుంది. అక్కడ నాబి దింపుకుంటే ఆ టైమింగ్ అనేది సెట్ అవుతుంది మనకు. ఎన్సిది ఓకేనా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలోఅప్ చేయండి. ఫాలోఅప్ చేస్తుంటే ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో బెస్ట్గా తీస్తాను నేను. మీరు బాగా సపోర్ట్ చేస్తే ఇంకా బెస్ట్గా వీడియోలు తీస్తానండి. థ్యాంక్ యూ అండి అందరికీ.